హాయ్ హలో అండి. నేను ఎన్జేడిఆర్ మసాలా బైరంగూడ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు అబ్రహాము. మేము కనీసం ఒక 10 సంవత్సరాల బిజినెస్ అనుభవంతోని ఈ బిజినెస్ గురించి మీకు చెప్పదలుచుకున్నాం. ఇదేంటిదంటే 360 రోజులు కూడా రెగ్యులర్గా జరిగే బిజినెస్. ఇది కిరాణాకు సంబంధించిన బిజినెస్, మసాలాలకు సంబంధించిన బిజినెస్. ఈ మసాలాలన్నీ కూడా యాలకులు, మిరియాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఇట్లా రకరకాలుగా ఒక 30 రకాల ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. ఇవి ఎలా అంటే 10 రూపాయల రేట్లో ప్యాకెట్, ఒక ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది. అలాంటి 15 ప్యాకెట్లు ఒక షీట్లో కొడతాము. ఆ షీట్లో కొట్టేసి ఆ షీట్ని 15 ప్యాకెట్లు కలిగిన ఒక షీట్ మీకు 150 రూపాయలు కౌంటింగ్ అవుతుంది. 150 రూపాయలు కౌంటింగ్ అయ్యేది మీకు కేవలం 65 రూపాయలకి ఇస్తాం. ఎందుకు 65 రూపాయలు ఇంత తక్కువకి ఇస్తున్నారు? 150 రూపాయలది 65 రూపాయలకి ఎందుకు తక్కువ ఇస్తున్నారు అని అంటే, 65 రూపాయలకి తీసుకున్న మీరు దాన్ని బట్టి మీరు హోల్సేల్గా ఇవ్వాలి. మీరు హోల్సేల్గా ఇస్తే కిరాణా షాపులలో మీకు షీట్ కనుక 10 నుంచి 20 నుంచి 25 రూపాయలు మీకు మిగులుతాయి. దాన్ని బట్టి కొన్న వాళ్ళకి 150 రూపాయలు వస్తాయి. మీకు బిజినెస్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయితే, ఎంత మంచిగా బిజినెస్ అయితే దాన్ని బట్టి మాకు కూడా బిజినెస్ అవుతుందని 150 రూపాయలు కేవలం మీకు 65 రూపాయలకి ఇవ్వటం ఉద్దేశం ఏంటంటే, మీకు ఒక 4 రూపాయలు మిగిలాలి. దాన్ని బట్టి మీ బిజినెస్ ఇంప్రూవ్ కావాలి, మిమ్మల్ని బట్టి మా బిజినెస్ ఇంప్రూవ్ కావాలని కేవలం 65 రూపాయలకి 150 రూపాయల షీట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఐటమ్లన్నీ, ఈ మసాలాకు సంబంధించిన ఐటమ్లన్నీ కూడా మీకు ఒక్కొక్క షీటు మీకు చూపిస్తాను. రండి, మీరు నాతో కూడా రండి, మీకు లోపల చూపిస్తాను. ఇది కిరాణా సంబంధించిన 40 రకాలు 30 రకాలు ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. అవి ఏంటి అంటే ఇలా ఉంటాయి. వీటికి సంబంధించిన ఏంటి అంటే లిస్ట్ చెప్తాను ఫస్ట్. మా దగ్గర కిరాణాకు సంబంధించిన 30 రకాల దాకా మసాలాలు దొరుకుతున్నాయి. అవి ఏంటి అంటే, ఇది బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా అంటే బిర్యానీ పత్తా ఉంటుంది, ఫుడ్ కలర్ ఉంటుంది, సాజీరా ఉంటుంది, టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది, ఇంకా మరాఠీ మొగ్గ ఉంటుంది, ఇంకా దాల్చిన చెక్క ఉంటుంది. ఇవన్నీ కలిపి కూడా ఇట్లా బిర్యానీ మసాలాగా మేము ప్యాక్ చేసి ఇస్తాము. చెప్తాం. బిర్యానీ మసాలా ఉంటుంది, తర్వాత బిర్యానీ ఆకు కూడా ఉంటుంది. ఇది కూడా బిర్యానీ ఆకు ఉంటుంది. తర్వాత కొబ్బరి పొడి ఉంటుంది. తర్వాత కాజు, కిస్మిస్, బాదం, ఇంకా హారతి కర్పూరం, ఇంకా స్టార్ పువ్వు, సోంపు, గసగసాలు, ఇది తినే సోడా, ఇంకా గరం మసాలా, దాల్చిన చెక్క, వాము, ఆవాలు, ఇది నల్ల నువ్వులు, శివుడి దగ్గర వేస్తుంటారు దేవుళ్ళ గుళ్ళల్లో. నల్ల నువ్వులు, జీలకర్ర, సొంటి, ఇలాచి, యాలకులు, లవంగాలు, టేస్టింగ్ సాల్ట్, మిరియాలు, నువ్వులు, మరాఠీ మొగ్గ, ఇంకా పోపు గింజలు అంటే తాళింపు గింజలు అంటాం కదా, అది తాళింపు గింజలు, ఇంకా ధనియాలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర మొత్తం 30 రకాల దాకా కూడా కిరాణా సామాన్కి సంబంధించిన మసాలాలు అన్నీ కూడా దొరుకుతాయి. ఇవి ఎలాగంటే ఒక షీట్కి 15 ప్యాకెట్లు ఉంటాయి. అంటే 10 రూపాయల ఎంఆర్పీలో మేము చేసిస్తాం అనమాట. ఒక్కో ప్యాకెట్ 10 రూపాయలు. 10 రూపాయల ప్యాకెట్లో 15 ఇస్తాం షీట్కి. ఒక షీట్కి అంటే 150 రూపాయలు కౌంటింగ్ అవుతుంది. ఒక షీట్కి 150 రూపాయలు కౌంటింగ్ అవుతుంది. అది మీకు మాత్రం 65 రూపాయలకే ఇస్తాం. ఏ షీట్ అయినా, ఏ రకాలైనా, ఎన్ని రకాలైనా, మేము చెప్పిన 30 రకాల్లో ఏ ఐటెం తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా కూడా ప్రతి షీటు కూడా 15 ప్యాకెట్లతోనే 150 రూపాయలు కౌంటింగ్తో ఉంటుంది. అది మీకు కేవలం 65 రూపాయల్లోనే ఇస్తాం మేము. ఇది హోల్సేల్గా మీరు సప్లై చేసుకోవటానికి. ఏ ప్యాకెట్ అయినా సేమ్ ప్రైస్లోనే మీకు దొరుకుతుంది. బాదం అయినా, కాజు అయినా, బిర్యానీ మసాలా అయినా ఏదైనా కూడా మీకు చెప్పిన ఈ 30 రకాలలో ఏదైనా సరే మీకు 150 రూపాయలు కౌంటింగ్. అన్నీ కూడా ప్రతి షీట్కి కూడా 10 రూపాయలు 15 ప్యాకెట్లు ఉంటాయి. ఒక షీట్ కౌంటింగ్ 150 రూపాయలు. అది కేవలం మీకు 65 రూపాయల్లోనే ఇస్తాం. అది మీరు హోల్సేల్గా సప్లై చేసుకోవడానికి. మీరు డైరెక్ట్గా అమ్ముకుంటే 150 రూపాయలు వస్తాయి. లేదా మీరు కూడా హోల్సేల్ చేయాలనుకుంటే మాత్రం మీకు అది 65 రూపాయలకే ఇస్తాం అన్నమాట మేము.
రూ. 65 ఒక షీట్, రూ. 150 షీటు మీకు కేవలం రూ. 65లోనే ఇస్తాం. దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు మీరు. అన్ని కలిపైనా తీసుకోవచ్చు, విడివిడిగైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మీకు సేమ్ ప్రైస్లోనే మీకు అన్నీ దొరుకుతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అబోవ్ 200 షీట్లు కనుక మీరు కొన్నట్టయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు పడవు. అబోవ్ 200 షీట్లు కనుక మీరు కొన్నట్టయితే తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఎక్కడికైనా సరే మేము ఫ్రీ డెలివరీ మీకు పంపిస్తాం. అది ఆర్టీసీ కార్గో ద్వారా, ట్రాన్స్పోర్ట్ సంస్థ ద్వారా కానీ, మీకు హైదరాబాద్ సిటీ అయితే ర్యాపిడో, ఊబర్ మీకు పంపించే ఏర్పాటు చేస్తాం అన్నమాట మేము. ఇది మేము దగ్గర కనీసం 10 సంవత్సరాల బిజినెస్ అనుభవంతో మేము చెప్తున్నాము. ఈ బిజినెస్ చేయబడి ఎప్పుడు చూసినా కూడా ఉంటుంది, కానీ కూడా నష్టం. మీకు ఇంకోటి బిజినెస్ యొక్క మేము స్పెషాలిటీ అంటే చాలా కంపెనీలు మీరు చూసుంటారు, అన్నీ ఫేక్గా ఉంది. కొంతమంది పైసలు వేయించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, తర్వాత రెస్పాన్స్ లేకుండా, తర్వాత వేరే ప్రోడక్ట్ పంపించి, అసలు ప్రోడక్ట్గా పంపించకుండా రకరకాల ఇబ్బందులు పడ్డోళ్ళు కూడా అనేక మంది కూడా నాకు కామెంట్లలో తెలియజేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్లస్ కొత్తగా చూసే వాళ్ళు కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఇది జెన్యూన్ బిజినెస్. మాకు లేబర్ లైసెన్స్ ఉంటుంది, ఫుడ్ లైసెన్స్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. ప్రతి ఒక్కరు బిజినెస్కి సంబంధించిన అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి చూస్తే మేము ఈ బిజినెస్ని స్థిరపడి చేసి స్థిరంగా చేస్తున్నాం అనమాట. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు. నేను న్యాయంగా డబ్బు సంపాదించాలనే ఆశ, పట్టుదల కనుక నీకు ఉన్నట్టయితే బిజినెస్ని ఎప్పుడైనా నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఇంకోటి చెప్పేది ఏంటంటే, చాలా తక్కువ పెట్టుబడితో, అతి తక్కువ పెట్టుబడితో మీరు ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు ఈ బిజినెస్లో. ఎందుకంటే ఇది మీకు కనీసం ఇప్పుడు రోజుకు కనీసం ఒక 40-50 షాపులు తిరిగినట్టయితే మీరు ఆ 40-50 షాపులో ఒక 20 షాపులు మీ దగ్గర ఏం కొనలేదు, మా దగ్గర లేవు, మళ్ళీ రండి అని చెప్పొచ్చు. కనీసం ఒక 20-25 షాపులు అయితే మాత్రం మన దగ్గర 30 రకాల ఐటెంలు ఉంటాయి. ఈ 30 రకాల్లో వాళ్ళు కనీసం షాప్కి ఒక 5-10 షీట్లు తీసుకున్నారు. 225 షాపులు అంటే షాప్కి ఒక 10 షీట్లు తీసుకున్నా 250 అవుతున్నాయి. షాప్కి ఒక 5 షీట్లు తీసుకున్నా కూడా 120-150 షీట్లు మీరు రోజుకి అమ్మగలరు. ఒక 2-3 గంటల్లోనే మీరు ఒక 100 నుంచి 150 నుంచి 200 షీట్లు అమ్మగలరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కిరాణా షాపులు చాలా ఉన్నాయి, ప్రతి షాపులో కూడా ఇవి ఉంటాయి. చూడండి, మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరమే. మీరు చేయాల్సింది ఏంటంటే, న్యాయంగా నేను సంపాదించాలి అని పట్టుదల ఉండాలి, ఆశ ఉండాలా, ఆ కోరిక ఉండాలి. మీరు కనుక ఈ షీట్లు తీసుకెళ్ళి లైట్ వెయిట్ ఉంటాయి, బరువు కూడా ఉండవు. కేవలం బైక్ ఉన్నా, సైకిల్ ఉన్నా సరిపోద్ది మీకు. మీరు వెళ్ళి కిరాణా షాపులకు వెళ్ళి నా దగ్గర ఈ ఐటెంలో నేను చూపించండి, వీటిలో 30 రకాలు ఉంటాయి. 30 రకాల్లో వాళ్ళు ఎన్నైనా కొనవచ్చు. కనీసం రకానికి ఒక్కొక్కటి తీసుకున్న 30 అవుతాయి. లేదా ఒక 5-10 షీట్లు తీసుకున్నా, షాప్కి 5-10 వేసుకున్నా కూడా కనీసం 100 నుంచి 200 షీట్లు ప్రతిరోజు కూడా అమ్మవచ్చు. మీరు అమ్మకం ఎలా అంటే, ఒక షీట్ వెనక ఒక 10-15 రూపాయలు తీసుకుని అమ్మేసేయండి. అమ్మేస్తే అప్పుడు ఏమవుతుంది, కనీసం ఒక 15 రూపాయలు తీసుకున్నామంటే 100కి 1500, 100 షీట్లు అమ్మితే 1500 ఈజీగా సంపాదించచ్చు. అదే 200 షీట్లు అమ్ముకుంటే 3000 రూపాయలు, అంటే లాభం అసలు కాదు, అసలు బోను నీ లాభం రోజుకు 3000 రూపాయలు, అంటే నెలకి 90,000 రూపాయలు. 90,000 కూడా కాదు, కనీసం ఒక 50,000 ఖాళీకి కూర్చొని ఎక్కడెక్కడ అప్పులు చేసుకొని, ఎక్కడెక్కడ అప్పులు తీర్చలేక దిగులతో, టెన్షన్తో, మానసికంగా నలిగిపోయాకనంటే కనీసం 500 రూపాయలు స్టార్ట్ రోజుకు ఒక 2000 నువ్వు నీ జేబులకు వచ్చి పడతాయి కదా, వాళ్ళకి అడగాల్సిన అవసరం ఉండదుగా. న్యాయంగా సంపాదించాలని నువ్వు నిలబడితే ఈ బిజినెస్ ఎంతగానో నీకు సపోర్ట్ చేస్తుంది. రోజుకి 2,000-3,000 రూపాయలు సంపాదన ఉంటుంది. కనీసం నెల మీద ఒక 50, అన్ని పోను కూడా నీకు ఒక 50,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఈ బిజినెస్లో నువ్వు సంపాదించగలవు. నెలకి 50,000 రూపాయలు వచ్చిందంటే నీ అప్పులన్నీ కూడా తీర్చుకోగలవు. ఇంకా నువ్వే ఒకరికి ఇచ్చే స్థితిలోకి నువ్వు వెళ్ళగలవు. అలా ఈ బిజినెస్ నేను నడిపిస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను న్యాయంగా సంపాదించాలి అని పట్టుదలగా కాదు. మనం చేయాల్సిందే కిరాణా షాప్కి వెళ్ళి నా దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయి కొంటారా అని అడిగితే ఇదే సరిపోతుంది. ఇంకా నువ్వు బరువులు మేయాల్సిన పని లేదు, ఏదో చదువులు ఉండాల్సిన అవసరం లేదు, ఎంత డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక సామాన్యమైన మనిషి కూడా ఈరోజు ఈ బిజినెస్ ద్వారా లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. నువ్వెందుకు సంపాదించకూడదు? ఆలోచించండి ఒకసారి. లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతోమంది లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం 6,500 రూపాయలతో, అంటే ఒక అతి చిన్న పెట్టుబడితో నువ్వు ప్రారంభిస్తే ఈ బిజినెస్ నిన్ను దినదినం నిలబెడుతుంది. మళ్ళీ పెట్టుబడులు అవసరం లేదు నీకు. ఈ పెట్టుబడి పెట్టిన 6,500తో అమ్మిన ఏవైతే షీట్లు అమ్ముకుంటారో తిరిగి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు మళ్ళీ కావాల్సిన సరుకు నేను పంపిస్తూనే ఉంటాను. ఇలా అదే పెట్టుబడిని రొటేషన్ చేసుకోవచ్చు. ఇంకెక్కడికెక్కడికి అప్పులు పోవాల్సిన అవసరమే లేదు. ఈ బిజినెస్ ఒక నెల రోజులు రోజు చేసుకుంటూ రోజుకో 2,000-3,000 వెనకేసుకుంటూ ఒక నెల రోజులు చేసినట్టు 50,000 రూపాయలు నీకు లాభం మిగులుతుంది. ప్లస్ పెట్టుబడి 6,000, 56,000 ఉంటుంది. దాంట్లో ఈసారి ఒక 200-300 షీట్లు తీసుకోండి, ఇంకొద్ది కష్టపడండి. ఆ తర్వాత నెలకి నీకు లాభం 1,00,000 నుంచి 2 లక్షలకి వెళ్ళిపోద్ది. చేయాల్సింది ఒకటే, నేను చేయగలను పట్టుదల. ఇదేదో పెద్ద బ్రహ్మాండమైన విద్య కాదు, బ్రహ్మ విద్య కూడా కాదు. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను షాపులకు వెళ్ళి నేను అమ్మగలను, ఫస్ట్ నేను చేయగలను స్థిరమైన మనసు ఉండాలి నీకు. న్యాయంగా సంపాదించాలని పట్టుదల ఉండాలి. నలిగిపోతున్న నీకు చిన్న బిజినెస్ ద్వారా ఎన్నో వేలు సంపాదించే అవకాశం ఉందన్నమాట.
ఒకసారి ఆలోచించండి. మీరు ఖాళీగా ఉండే కన్నా ఇంకా ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నా, ఎక్కువ పెట్టుబడులు పెట్టి మోసపోయినా నష్టపోయినా కూడా ఈ పరిస్థితుల్లో మీకు చెప్పేది ఏంటంటే అతి తక్కువ పెట్టుబడితో ఈ యొక్క బిజినెస్ మిమ్మల్ని స్థిరంగా నిలబెడుతుంది. దినదినము కనీసం రోజుకి 2,000 నుంచి 3,000 రూపాయల దాకా నీకు లాభం తెచ్చే బిజినెస్ ఇది. ఈ బిజినెస్ గురించి ఏమన్నా మీకు డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. పొద్దున 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడన్నా కాల్ చేస్తే ఏమన్నా ఈ బిజినెస్ గురించి కనుక మీకు డీటెయిల్ చెప్పాలనుకుంటే మాత్రం నేను చెప్తాను. నాతో అయ్యే సహాయం మొత్తం నేను చేస్తాను మీకు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా నేను సంపాదించాలని ఆశ కలిగి మీరు ప్రారంభించుకోవాలి. పెట్టుబడి ఎక్కువ, మళ్ళీ చెప్తున్నా, పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు. దీనికి కాయ కష్టం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో వేలు లక్షలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చిన్న బిజినెస్, చిన్న 6,500తో మీరు ప్రారంభించండి. రోజుకు ఒక 1,000 నుంచి 3,000 రూపాయల దాకా లాభం తెచ్చుకుంటారు. ఆ లాభం మిమ్మల్ని దినదినం బిజినెస్లో వృద్ధి చేస్తుంది. నెలకి ఎట్లా లేదన్నా 90,000 వస్తాయి. 90,000 కాకపోయినా నెలకు ఒక 50,000 మాత్రం ఖచ్చితంగా నువ్వు సంపాదించగలవు. రోజుకు ఒక 100 నుంచి 200 షీట్ల టార్గెట్ పెట్టుకోండి. రోజుకు ఒక 20 నుంచి 50 షాపులు పోయి రావటానికి అదొక టార్గెట్ పెట్టుకోండి. ఒక 50 షాపులు లేదా ఒక 20 షాపులు టార్గెట్ చేసుకుంటే ఒక వారంలో ఆ యొక్క షాపులలో ఏ షాపులో నువ్వు ఇచ్చి ఉన్నావో తిరిగి వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు నాకు ఆ షీట్ కావాలి, ఈ షీట్ కావాలి, ఆ రకం అయిపోయింది, ఈ రకం అయిపోయిందని వాళ్ళే తిరిగి నీకు ఫోన్లు చేస్తుంటారు. అప్పుడు నువ్వే వెళ్ళి డైరెక్ట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు. నువ్వే హోల్సేల్ చేయాలి. ఇప్పుడు మేము మీకు ఇస్తాం, మీరు అక్కడ కిరాణా షాపులలో హోల్సేల్గా వేసుకోవాలి. అప్పుడు మీకు వారికి సంబంధం పెరుగుతుంటుంది, బిజినెస్ పెరుగుతుంటుంది. ఇంట్లో కూర్చొని నలిగిపోయి దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటే ఎన్నిటి వల్ల వచ్చే లాభం ఏంటిది? ఏమీ లేదు. జస్ట్ సింపుల్గా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ మిమ్మల్ని లక్షాధికారిగా చేస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ బిలో అండి మీకు మరొక చిన్న విషయం చెప్పేది ఏంటంటే ఈ బిజినెస్ చేయాలని నేను కూడా సొంతంగా స్టార్ట్ చేసుకోవాలని, మెటీరియల్ అంతా కొనాలని, అట్టలు గిట్టలు అన్నీ తీసుకొచ్చుకొని నేను కూడా 10 మందిని పెట్టుకొని బిజినెస్ చేసుకోవాలని ఆశ కూడా చాలామందికి ఉంటుంది. వాళ్ళు కూడా అనేక రకాల కామెంట్ చేస్తున్నారు. ఈ అట్టలు ఎలా దొరుకుతాయి, ఈ మెటీరియల్ ఎలా దొరుకుతాయి, రకరకాల కామెంట్లు కూడా చేశారు గత వీడియోలో. అయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కనుక మా దగ్గరకు వచ్చినట్టయితే ఒక 2-3 గంటలు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి ఈ అట్టలు ఎలా ప్యాక్ చేయాలా, ఇంకోటి ఏంటంటే మెటీరియల్, ఆ మెటీరియల్ ఏ ఐటము ఎన్ని గ్రాములు వేయాలి, లవంగాలు ఉన్నాయి 8 గ్రాములు వేయాలా, మిరియాలు ఉన్నాయి 8 గ్రాములు వేయాలా, ధనియాలు, ఆవాలు, నువ్వులు, మెంతులు, ఇట్లా మొత్తం 30 రకాల ఐటమ్లు కూడా ఏ ఐటము ఎన్ని గ్రాములు వేయాలా అనేది మీకు వివరంగా చెప్తాం. మీతోనే తూకం వేపిస్తాం. ప్లస్ ఈ కవర్లు ఎక్కడ దొరుకుతాయి, ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి, పిన్నులు, ఈ మెటీరియల్కి సంబంధించిన ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఎక్కడెక్కడ దొరుకుద్ది, ఎక్కడ చీపు రేట్లు దొరుకుతుంది, ఎక్కువ రేట్లు కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు, మీకు తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుద్ది, ఇవన్నీ కూడా ఆ ప్లేస్లన్నీ, అడ్రస్లన్నీ కూడా మీకు ఇస్తాం. మీరు మాకు వీడియో కాల్, ఒకళ్ళు వీడికి రాకపోయినట్టయితే వీడియో కాల్ చేయండి. వీడియో కాల్లో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం, పూర్తి ట్రైనింగ్ ఇస్తాం. లేదా మీకు ఇంకా వచ్చి మేము నేర్చుకుంటాం అన్నా కూడా మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినట్టయితే మీకు ఈ బిజినెస్ అన్నిటి గురించి కూడా మీకు విపులంగా ట్రైనింగ్ ఇచ్చేసి మీకు నేర్పించి మీ ద్వారానే ఈ అట్లన్నీ చేపించి మరీ పంపిస్తాం. మీకు కాన్ఫిడెన్స్ వచ్చేదాకా మేము నేర్పిస్తాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మెటీరియల్ కొనుక్కోవచ్చు, అట్టలు కొనుక్కోవచ్చు, కవర్లు కొనుక్కోవచ్చు. తిరిగి మీరు ఒక 5-10 మందిని పెట్టుకొని మీరే సొంతంగా మీ ప్లేస్లో మేము చేసినట్టుగా మీరు కూడా సొంతంగా ఒక బిజినెస్ని ప్రారంభించవచ్చు అనమాట. అప్పుడు మేము ఎలా చేస్తున్నాం మీరు అలా ప్రారంభించవచ్చు. దీని గురించి ఏమైనా ఫీజుల గురించి, వాటి గురించి ఖర్చు ఎంత అయితే అది అని అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేయండి. కాల్ చేస్తే ఫీజు ఎంత, ఏంటిది, ట్రైనింగ్ టైం ఎంత, ఎక్కడ, ఏంటిదని ఆ వివరాలన్నీ కూడా మేము చెప్తాం. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. వాటి గురించి ఏ వివరం కావాలన్నా కూడా మేము చెప్తాం. మీకు ఆశ ఉన్నట్టయితే ఈ ట్రైనింగ్ అంతటి కూడా మేము ఫుల్ పర్ఫెక్ట్గా మిమ్మల్ని ట్రైన్ చేసి మిమ్మల్ని పంపించాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఇలాంటిది ఏమన్నా మీకు ఆలోచన ఉన్నట్టయితే మీరు మాకు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మిగతా ఉన్న డీటెయిల్స్ మేము చెప్తాం.